కార్మికుడి చెమటకు విలువ కావాలి. బండి ఆత్మకూరులో సమ్మెగళం. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బండి ఆత్మకూరు మండలంలో కార్మికులు ఒక్కటై నిలబడ్డారు. హక్కులు కాపాడండి, జీవితం నిలబెట్టండి అనే నినాదాలతో సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు కార్మికుల హక్కులను తగ్గించే చట్టాలుగా మారాయని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రోజంతా పనిచేసే కూడా కుటుంబాన్ని పోషించలేని పరిస్థితులు ఉన్నాయని, అందుకే కార్మికులకు కనీస వేతనం 26,000 అమలు చేయాలని కోరారు. ఉపాధి హామీ చట్టాన్ని బలోపేతం చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణకు అప్పగించరాదని నినాదాలు చేశారు. అలాగే రైతులు, కౌలు రైతులకు అన్ని పంటలకు మద్దతు ధరపై చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. సమాజాన్ని మోసే అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన కార్మికులు, స్వచ్ఛ భారత్ కార్మికుల సేవలు ఎంతో కీలకమని, కానీ వారికి గౌరవం, భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి హక్కులు కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా బండి ఆత్మకూరు బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ కొనసాగింది. పేదల కడుపు నింపే కార్మికుల కదలికగా ఈ సమ్మె నిలిచింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు రత్నమయ్య, మండల నాయకులు రాజు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డేవిడ్, రామచంద్రుడు, అంగన్వాడీ యూనియన్ నాయకురాలు వెంకటరమణమ్మ, ఆశా యూనియన్ నాయకురాలు సుశీలమ్మతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున కార్మికులు, రైతులు, కౌలు రైతులు ఈ సమ్మెలో పాల్గొని తమ గళాన్ని వినిపించారు. అదేవిధంగా స్కీమ్ వర్కర్స్ కు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని దాదాపు అన్ని రకాల డిమాండ్స్ తో ఈ రోజు మన దేశంలోని కార్మికులందరూ, ఈ దేశంలో 30,000 కోట్ల మంది కార్మికులు ఈ రోజు సమ్మెలో పాల్గొనబోతున్నారు. అందుకే మన మండలంలో మనం కూడా ఈ సమ్మె నిర్వహిస్తున్నాం. ఈ సమ్మె మన కోసం కాదు, మన దేశం కోసం, ప్రజల ప్రయోజనాల కోసం ఈ సమ్మె నిర్వహిస్తున్నాం. మనం అందరం మన డిమాండ్స్ సంబంధించినవే కాదు. ఈరోజు 4 లేబర్ కోడ్స్ రద్దయితే ప్రవేశపెట్టాడు. ఈ 4 లేబర్ కోడ్స్ అమలైతే మనం స్వేచ్ఛగా సంఘం పెట్టుకునే హక్కు కోల్పోతాం. ప్రభుత్వంతో బేరసారాలాడే హక్కు పోతుంది. వేతనాలు పెంచుకునే అవకాశం లేదు. మనం ఆధునిక కట్టు బానిసలాగా మనం పని చేయాల్సిందే. అటువంటి లేబర్ కోడ్స్ ను ఈ మధ్య కాలంలో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ఈరోజు కార్మికుడు, రైతు, ఉపాధి కూలీలు అందరూ ఈ పథకాన్ని రద్దు చేయాలి. ఈ 4 లేబర్ కోడ్స్ చాలా ప్రమాదకరమైనవి. ఈ లేబర్ కోడ్స్ రద్దు చేయాలని ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటియు అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ సమ్మె జరుగుతుంది. కావున మన మండలంలో ఈ సమ్మె నిర్వహించడానికి ప్రధాన కారణం, మరి గత ప్రభుత్వం 10 సంవత్సరాల కిందట మోడీ అధికారంలోకి రాకముందు రైతుల అందరికీ కనీస మద్దతు ధర చట్టం పార్లమెంటులో తెచ్చానని హామీ ఇచ్చాడు. ఇప్పుడు 10 సంవత్సరాలైనా ఆ చట్టం అమలు కాలే. అందుకే ఈరోజు రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. పండిన పంటకు గిట్టుబాటు ధర లేదు, ఉపాధి లేదు, గత్యంతరం లేక రైతు ఈరోజు పనిచేస్తున్నాడు. ఒక దిక్కు కౌలు రైతు కౌలు చెల్లించలేక, పెట్టుబడి పెట్టలేక, అన్నదాత సుఖీభవరాక అనేక సమస్యలతో కౌలు రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు మన దేశ సంపదలు, బ్యాంకులు, ఎల్ఐసీలు, అదేవిధంగా రైల్వే, విమానం ఇలాంటివన్నీ ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ ఆదాని, అంబానీకి కట్టబెడుతున్నాడు. మన దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత 1,000 కోట్లు వచ్చే ఈ సంపదనల్లా ఒక ఆదాని గ్రూప్కే మొత్తం ఈ మధ్యకాలంలో ప్రవేశపెట్టారు. మీరు గమనిస్తుంటారు, టీవీలో కానీ అన్ని చూసింటారు. రైల్వేలను, ఎల్ఐసిని, బ్యాంకును, విమానాలను అన్నింటినీ ఆదానికి అప్పచెప్పినారు. కాబట్టి రాబో కాలంలో ఈ 4 లేబర్ కోడ్స్ అమలు చేయాలని ప్రభుత్వ ఉద్దేశం. ఈ లేబర్ కోడ్స్ అమలు చేస్తే మనం అడిగే హక్కు ఉండదు, మాట్లాడే హక్కు ఉండదు. మన శ్రమను, మన శక్తిని దోచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనేక రకాల కుట్రలు పడి కార్పొరేట్లకు మేలు చేసే విధంగా ఈ చట్టాలను తెచ్చింది. కాబట్టి ఈ చట్టాలు రద్దయ్యేంత వరకు సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దేశం మొత్తం రాబో కాలంలో సమ్మె జరుగుతుంది.
మోడీ దిగొచ్చి ఈ చట్టాలను రద్దు చేసే వరకు మనం కూడా మన శక్తి వచన లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రజా సంఘాల వాళ్ళు వచ్చినారు, వాళ్ళు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముందుగా వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి డేవిడ్ గారు మాట్లాడతారు.